తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి మరోసారి విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నెల 6న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజయ్ల అనర్హత పిటిషన్లపై విచారణ జరపనున్నారు. 7న పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ డిస్క్వాలిఫై పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. 6, 7 తేదీల్లో మరో 4ని విచారించనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి మరోసారి విచారణ చేపట్టనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, మొత్తం పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణని స్పీకర్ గడ్డం ప్రసాద్ ముగించారు. రెండవ విడతగా 4 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారించేందుకు నోటీసులు, ఆ నోటీసులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా కొద్దిసేపు క్రితమే స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ, 7వ తేదీ ఇద్దరిద్దరు ఎమ్మెల్యేల చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే 6, 12, 13 తేదీలు ఈ రెండు తేదీల్లో మొదట విచారించినటువంటి 4 ఎమ్మెల్యేలనే మరోసారి విచారించబోతున్నారు. మొత్తం ఈ విచారణ ముగిస్తే మొత్తం 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగించినట్టు అవుతుంది. ఇక మిగిలింది కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఇప్పటికీ వాళ్ళు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకి రిప్లై పూర్తి స్థాయిలో ఇచ్చినట్టు కనపడలేదు. అయితే కొంత గడువు కూడా కోరినట్టు తెలుస్తుంది. ఎలాగూ విచారణ కొనసాగుతుంది కాబట్టి వాళ్ళకు గడువుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రిప్లైకి సంబంధించినటువంటి విషయం కొంత పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ నెల 6వ తేదీ నుంచి 2వ విడత ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విచారణ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ని స్పీకర్ ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైతే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేలను విచారించడానికి షెడ్యూల్ ని స్పీకర్ విడుదల చేశారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.